అందరికీ నమస్కారం. ఆదిత్య హృదయంలోని 14వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవః. అంటే సూర్యుడు తీవ్రమైన ఎండను కలిగినవాడు. అలాగే కిరణ మండలాన్ని కలవాడు. అంటే కిరణాల యొక్క సమూహాన్నంతటిని కూడా కలిగినవాడు. ఆయన దుష్టులకు మృత్యువు వంటివాడు. అదేవిధంగా ఎప్పుడూ కూడా బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ లోకాన్నంతటిని కూడా తప్పింపజేస్తూ ఉంటాడు. ఈయన సర్వజ్ఞుడు, విశ్వరూపుడు, అదేవిధంగా అత్యంత కాంతివంతుడు. ఆయన ఎప్పుడూ కూడా సూర్యోదయ సమయంలో ఎర్రటి రంగులో ఉంటూ లోకంలోని సమస్త జీవరాశి యొక్క పుట్టుకకు కూడా మూలకారకుడై ఉన్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. మళ్ళీ మనం ఈ శ్లోకాన్ని ఇంకోసారి చూద్దాం. ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవః.